హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్నేష్ మిడిల్ క్లాస్ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే చిక్పేటకి అయితే వచ్చాము. చిక్పేటలో సండే మార్కెట్ అనమాట. చోర్ బజార్ కూడా అంటారు కొంతమంది. మనమైతే సండే బజార్ అని అన్నాం, ఎందుకంటే మనకు చోర్ చేసిన వస్తువులేమి ఇక్కడ కనిపించలేదు, అందుకే మనం సండే మార్కెట్ అంటున్నాం. కరెక్ట్ ఎగ్జాక్ట్ చిక్పేటలో ఉన్నాం మనం. లెఫ్ట్ రైట్ ఉంటుంది. చిక్పేటలో మెట్రో స్టేషన్ దిగుతానే ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. మెట్రో స్టేషన్ నుంచి రైట్ లెఫ్ట్ రెండు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేసరికి బజార్ అనమాట. సండే బజార్ తీసుకున్న ఏమేమి ఉంటాయి ఇక్కడ చీప్లో దొరుకుతాయండి చాలా ఐటమ్స్. చెక్ చేద్దాం మనకి ఏమైనా కావాలేమో. మనకు వ్లాగింగ్ సంబంధించిన కొన్ని ఐటమ్స్ కావాలి, అందుకే వచ్చాను అనమాట. వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తుంటే చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ. చూడవచ్చు ఇక్కడ ఫాస్ట్ ట్రాగ్ అయితే వాచెస్ ఉన్నాయి, చూస్తున్నాము. రేట్ 500 చెప్తున్నాడు, అడుగుదాం ఎంత ఇస్తారు మనకి. మనమైతే ఈ వాచ్ అయితే తీసుకున్నాము. 200 500 చెప్పారు, 200కి ఇచ్చాడు. ఫస్ట్ కాపీ. ఓకే చూద్దాం. మేమైతే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ ఇక ఎలక్ట్రానిక్స్ అవి ఉంటాయి. ఊరికే జస్ట్ మీకు చూపిద్దాం, మాకేదైతే అవసరం లేదు అది ఎలక్ట్రానిక్స్ అవన్నీ. చూడొచ్చు ఇక్కడ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి, షూలు కూడా. చూడొచ్చు మొత్తం ఇక్కడ ఇంట్లో సంబంధించిన ఏం వస్తువు, వంట వస్తువులు మొత్తం ఆ చివరికి ఉన్నాయి. అన్ని రకాలు ఉన్న డైనింగ్ ఐటమ్స్ అన్నమాట ఇవి. నైట్ ప్యాంట్స్, షర్ట్స్ అన్నీ ఉన్నాయి. సాక్సులు చెప్తాం, సాక్సులు అని చెప్తాడు ఇక్కడ కొన్నాడు. 50 అమ్మా అంతమంది తీసుకోండి. చూడొచ్చు చిన్నపిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం బట్టలు అనమాట చిన్నపిల్లలకి. ఇదైతే పార్కింగ్ ఏరియా. ఇక్కడ మనం ఏదో బైక్లో వస్తే పార్క్ చేసుకోవచ్చు. కొన్ని టాయ్స్ కూడా ఉన్నాయి. 100 రూపీస్ అంట ఏ టాయ్ అయినా. టాయ్స్ అన్ని మార్చిపోయాయి, మొత్తం డస్ట్ అంతా ఉంది వాటిలో. ఎక్కడ దొరికాయి మన వాళ్ళకి. ఇన్ని చూడొచ్చు ఇక్కడ. ఓల్డ్ ఎవరు తీసుకుంటారు బాగా, పెట్టుకుని అమ్ముతున్నారు. చాలా ఓల్డ్ ఉన్నాయి అంతా. ఇవన్నీ దేవుడు ఐటమ్స్. సైకిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. చిన్నపిల్లల సైకిల్స్ అనమాట. మా వాళ్ళు వెళ్ళిపోతున్నాడు, మా రూమ్మేట్ వచ్చాడు అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. వాచెస్ ఉన్నాయి, వాల్ వాచెస్ అనమాట. బాగా ఎంత అడుగు మామూలుగా టూల్ కిట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అంతా. ఐటమ్స్ కోనర్స్ అన్నీ ఉన్నాయి. స్పీకర్స్ అనమాట, టార్చ్ లైట్ స్పీకర్స్ ఉన్నాయి. జాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. చూద్దాం ఏదో చెప్తారా. 200 అంటే ఏ జాకెట్ అయినా. ఇక్కడ కూడా సేమ్ స్లీవ్స్ అయితే ఉన్నాయి, స్లీవ్ టీషర్ట్స్ అదంతా. ఒకసారి కాస్ట్ అడుగుదాం ఎంత ఉంటుంది. అరుస్తూ ఉంటారు అనమాట ఇక్కడ వెళ్ళ. ఇటు సైడ్ అతను 300 అంటే, ఇటు సైడ్ అతను 200 అంటున్నాడు. లేడీస్ సంబంధించి కూడా చాలా ఉంటాయి. చూసారు కదా ఎంతమంది ఉన్నారు లేడీస్ కూడా. స్లీవ్స్ అనమాట లేడీస్ కూడా. నీ కలర్లు కావాలని చెప్పు చూడ్డానికి. వాళ్ళేం బాగాలేరు కలర్ వేయడానికి. చూడొచ్చు అన్ని పాతగా ఉన్నాయి. ఎవరు తీసుకుంటాడేమో మనకు తెలియదు. నిజంగా రాజేనది.
ఇక్కడ కూడా సేమ్ రెయిన్ కోట్స్ జాకెట్స్ ఉన్నాయి 150 అంటే ఇక్కడ మా రూమ్మేట్ ఏదైతే చూస్తున్నట్టు తీసుకోవాలని అడిడాస్ అది అడిడాస్ అండి అన్నీ ఫేక్ ఉండే ఫస్ట్ కాపీస్ ఇది 500 అండి అటు సైడ్ ఉన్న స్లీవ్స్ అన్ని 200 చెప్తున్నారు స్వెట్ టీ షర్ట్స్ అనమాట అది ఇది చూడొచ్చు మొత్తం ఇనుప సామాన్లు ఏదో ఒక బిజినెస్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి పెడతారు అనుకుంటా సేమ్ ఇక్కడ జాకెట్స్ బ్యాగ్స్ ఎన్నో ఉన్నాయి యోగా మ్యాట్స్ అన్నీ ఉన్నాయి జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ డంబెల్స్ కొన్ని చోట్ల రేట్లు అయితే చెప్పాలన్నమాట వీడియోకి ఎందుకో మరి అర్థం కాదు మనకు తీసుకుంటేనే చెప్తాము తీసుకోకపోతే చెప్పము అన్నట్లు మాట్లాడతారు కాడ బేర మాటలు అందరూ తీసుకుంటారు మనకు తెలియదు మరి కుర్తాస్ ఉన్నాయి ఇక్కడ ఎవరొచ్చు కన్నాయిలు చెప్ప సేమ్ మళ్ళీ డంబెల్స్ ఉన్నాయి కదా డంబెల్స్ బెల్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎక్విప్మెంట్స్ అనమాట ఇవి ఇదే మిషనరీ ఇక్కడ చూడొచ్చు అంటే దారాలు అనమాట స్టిచ్చింగ్ చేస్తారు ఆ దారాలు అయితే ఉన్నారు కలర్స్ లేడీస్ చెప్పులు అయితే ఉన్నాయి ఎందుకు బ్రో లేడీస్ చెప్పులు అనమాట ఇక అండ్ పక్క ఉన్నాయి పూమా ఇవన్నీ షూస్ ఓల్డ్ ఉన్నాయి ఎక్కడ కొట్టేసినవో లేకపోతే ఎక్కడ దొరికినవో తెలియదు వీడియో యూట్యూబ్ అన్నా వద్దన్న అంటున్నాడు అందరు కదా కానీ కొందరు అడుగుతున్నారు అనమాట ఎందుకు వీడియో తీస్తున్నారు ఎందుకో మరి వాళ్ళకే తెలియాలి వీడియోనే కదా తీస్తున్నాం వాళ్ళు వస్తువులే ఎత్తట్లేదు కదా యాక్చువల్ మరేమో వాళ్ళ దగ్గర ఏం సీక్రెట్ ఉందో తెలియదు కానీ కొంతమంది ఉంటారు అనమాట ఇక్కడ కొట్టేసినవి అమ్ముతూ ఉంటారు అదే వాళ్ళకి ప్రాబ్లం అనుకుంటా చూసుకోవచ్చు నాకు అన్ని స్ట్రీట్స్ అయితే ఉంటాయి ప్రతి స్ట్రీట్లో ఏదో ఒకటి ఉంటుంది అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట అలాగ అన్ని షూస్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు రేట్ అడగాలనుకుంటున్నాము రేట్ ఆల్మోస్ట్ ఇక్కడ 400 వాళ్ళు ఫస్ట్ 1000 అట్లా 1000 అలా చెప్తున్నామండి ఫస్ట్ తర్వాత మనం ఎంత చెప్తాం తీస్తారు మామూలు షూస్ అయితే మ్యాక్స్ నాకు తెలిసి 350 నుంచి 400 ఉంటాయి ఏవి ఫస్ట్ కాపీస్ ఒరిజినల్స్ ఉంటాయి కొట్టేసినవి అవైతే వాళ్ళు ఆల్రెడీ చెప్తారు అవి ఒరిజినల్స్ లేకపోతే ఏటో మనకు తెలియదు వాలెట్స్ ఉన్నాయి క్లాత్ షర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ తీసుకొచ్చి షర్ట్ 100 అన్నమాట అక్కడ ఇటు సైడ్ చూసుకోవచ్చు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది షర్ట్స్ జాకెట్స్ కూడా బాగుంటాయి అన్నమాట ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి కొంచెం క్రౌడ్ ఉంటుంది అమ్మాయిలు ఎగబడిగా ఉంటున్నారు దూకేసేలా ఉన్నారు వాళ్ళ మీద శారీస్ అన్నమాట మొత్తం ఫుల్ క్రౌడే ఉంటుంది అంతా ఇక్కడైతే ఇంకా ఫుల్ మాకు తెలిసిన షాప్ అనమాట ఇది కొంచెం మొత్తం జాకెట్స్ అన్నీ ఉన్నాయి
అటు సైడ్ వచ్చి లెదర్ ప్యాక్స్ ఉన్నాయి. లెదర్ కాదు కానీ లెదర్ అని చెప్తారు వాళ్ళు. మొత్తం క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటుంది. 10 టైం ఎంత టైం 10కి ఫుల్ రష్ ఉందన్నమాట. నడవడానికి కొంచెం టైం పోతే నడచడానికి కూడా మనకి చోటు ఉండదు, అంత ఫుల్ రష్ ఉంటుంది. కాదు నేను యూట్యూబ్లో చాలా చూసాను అనమాట. ఇవి ఉంటాయి కదా ఐఫోన్లు, మ్యాక్లు పెట్టుకొని రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చిక్కుపేటలో కాదు ఇక్కడే సైడ్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇవి మ్యాక్ బుక్లు, ఇంకా ల్యాప్టాప్స్, ఐఫోన్స్. ఇవి ఎంత 600, 1000, 2000 చెప్తుంటారు. మనకు కనిపించలేదు కదా. మేము ఇక్కడ చాలాసార్లు వచ్చాం అనమాట. ఎప్పుడైతే మాకు కనిపించలేదు. చూద్దాం లోపల ఏమైనా ఉంటాయేమో, లోపల స్ట్రీట్స్లో ఎక్కడైనా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకున్నాం. అవి కూడా నిజంగా ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళు అంత తక్కువ చెప్తారో లేదు చూద్దాం. కాస్ట్ ఇది చాలా వీడియోస్లో అయితే చూసాం, వ్లాగ్స్లో అయితే మేము ఇన్స్టాలో. బ్యాక్ కవర్స్ ఉన్నాయి మొబైల్ అనమాట. ఇది ఎంత చిన్నపిల్లల క్లాత్స్. అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడైతే. అన్ని మొత్తం ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి అనమాట. లైక్ హౌస్ హోల్డ్ సంబంధించినవి అండ్ క్లాత్స్, కిడ్స్ వేర్ అన్నీ ఉంటాయి. కానీ మనకి పేషెన్స్ ఉండాలన్నమాట. ఇక్కడ ఏదైనా మనం తీసుకోవాలనుకుంటే వెయిట్ చేయాలి అండ్ బేరం ఆడాలి. బార్గింగ్ చేస్తానన్నమాట. చూడవచ్చు వాచెస్ అన్నీ. వాచెస్ చూడవచ్చు అన్నీ ఫస్ట్ కాపీ అనమాట. ఫిక్స్డ్ 210. మన ఇక్కడ బార్గింగ్ ఏముండదు. లైట్ సెట్ క్రిస్మస్ కదా, మొత్తం రన్ చేత చేశారనమాట. క్రిస్మస్ ట్రీస్ లాంటివి డెకరేషన్ ఐటమ్. అరౌండ్ ఇది ఈ చివరి నుంచి ఆ చివరికి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఆ రూట్లో అది ఎక్కడే తిరిగారు అనమాట. అన్నీ వాళ్ళే. మొత్తం ఈ స్ట్రీట్ అంతా కేరళ వాళ్ళే ఉంటారనమాట. మల్లూర్స్ ఎలా తెలుసు అంటే వాళ్ళ డ్రెస్ సెన్స్ ఐడియా ఉంటుంది. చూస్తుంటాం కాబట్టి డైలీ బయట కూడా ఆ డ్రెస్ సెన్స్, వాళ్ళ హెయిర్ స్టైల్ చూస్తే అర్థమైపోతుంది. లిప్స్టిక్స్ అన్నీ ఉన్నాయి. లిప్స్టిక్ కానీ మేకప్ కిట్ కానీ తీసుకోవాలి మా వెంకీకి. సరే నెక్స్ట్ టైం వెంకీని తీసుకుని వచ్చి తీసుకోవాలన్నమాట లిప్స్టిక్స్. బెడ్షీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం నాకు తెలిసి స్ట్రీట్లో 80%, 70% మ్యాక్సిమం వీళ్ళే ఉంటారు. కేరళ మల్లూసే అనమాట. గర్ల్స్ అయితే బాయ్స్ అయితే మొత్తం వాళ్ళే వచ్చి ఉంటారు ఇక్కడ. పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వచ్చేస్తారు చూడండి. ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళే షాపింగ్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ తీసుకున్నా కూడా వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారనమాట. ఇంతకుముందు నేను ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకునేటప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు నా కేరళ వాడు ఇక్కడ తీసుకుని వచ్చాడు ఒకసారి అన్న. ఇక్కడ తీసుకుని వచ్చి ఒక 500 నీకు మంచి అవుట్ఫిట్ చూపిస్తాను అన్నాడు. సేమ్ 500లో అవుట్ఫిట్ అయితే చూపించాడు అనమాట. నాకు కూడా 250 ప్యాంట్ అండ్ 250 షర్ట్ అనమాట. ప్యాంట్ కూడా లెనిన్ జీన్స్ ఏదో. నేను ఇప్పుడు స్ట్రీట్ వెళ్తున్నాను కదా. స్ట్రీట్ మొత్తం క్లాత్స్ ఉంటాయి అనమాట. ప్యాంట్లు, షర్ట్లు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ. మీకు ఇక్కడ నచ్చడానికి కూడా ఉండదు మనకి ప్లేస్. చూడొచ్చు ప్యాంట్ అనేది 200 or 250 అని దొరుకుతాయి ఇక్కడ. బెల్ట్ దగ్గర మన తెలిసిన షాప్ ఉంది, అక్కడికి వచ్చి అడుగుదాం.
చూడొచ్చు, మనకు తెలిసిన షాప్ ఇది. ఏ ప్యాంట్ అయినా 250. ఇంతకుముందు నేను చెప్పా కదా నా వీడియోలో, మా ఫ్రెండ్ ఒక అతను తీసుకుని వచ్చాడు ఇక్కడ మాకు. నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు 500కి అవుట్ఫిట్ అని, ఇక్కడ 200, 250 ప్యాంటు. హాయ్, 250 ప్యాంట్ అనమాట, 250 షర్ట్ పక్కనే. ఎలక్ట్రానిక్స్, ఎయిర్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఎయిర్పోర్ట్స్ ఎంత అడుగు? ఎయిర్పోర్ట్స్ యాపిల్ వాళ్ళ 850. ఫైనల్ రేట్ 500. తీసుకుందామని కాదు, ఊరికి మన పేద పడడానికి. ఎవరు లేకున్న టైంలో ఒకడే పోయి అడిగితే ఎవరు లేనప్పుడు వెళ్తే ఇస్తాడనమాట. ఇక్కడ కూడా ప్యాంట్స్ బాగుంటుంది. ఐటమ్స్ అయితే ఫిషెస్ అయితే ఉన్నాయి, అక్వేరియం అనమాట. ఫిషెస్ చూడొచ్చు, రకరకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనకు తెలియదు ఫిష్ బీడ్ ఏందో. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. పిల్లలు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఫోటో తీయమంటున్నారు. హాయ్ బోలో, तुम्हारा शॉप है ना? नहीं हाँ हाय बोलो. పిల్లలు సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. సబ్స్క్రైబర్ అయితే వచ్చాడు మనకు. 100 అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఇంటికి తీసుకుని పోయి చేసుకోవాలన్నమాట. 100 అంటే ఏ ఫిష్ అయినా, ఇక్కడ ఏ బాక్స్ ఏ ప్యాకెట్ అయినా ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా 100 అంతా తక్కువ ఉంటాయి అన్నమాట. కలర్ ఫిషెస్. బ్యాగ్స్ ఉన్నాయి ఇన్నెన్వే. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇప్పుడంతా. వాళ్ళు తెలిస్తే ఏడుస్తాను. ఆ ఉడుకులు తెలిస్తే వాళ్ళు తినేరు మనం, అందుకే సీక్రెట్ తీసుకున్నాం. అన్నీ అయితే ఉన్నాయి, ల్యాప్టాప్లు, వీడియోలు అన్నీ. ఎప్పుడో పురాతన కాలం అనమాట, ఓల్డ్. సీసీ కెమెరాస్, ల్యాండ్ లైన్లు. ఎవరు తీసుకుంటారో తెలియదు ల్యాండ్ లైన్లు కదండి. రెడీ డ్రెస్సెస్ ఉన్నాయి. టీవీలు అనమాట ఇవన్నీ. ఎల్ఈడి డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. టీవీస్ ఎంతో రేట్ మరి అడుగుతాం. 25,000 అంటారు ఈ డిస్ప్లే. ఆ డిస్ప్లే ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ట్రై చేసామన్నమాట ఈ వ్లాగ్ చేయడానికి. ఇక్కడ చాలా కష్టంగా ఉందన్నమాట. ఎందుకంటే ఫోటోలు తీసుకుంటే అందరూ అడుగుతున్నారు, ఎందుకు ఫోటోలు ఆపి వీడియోలు తీయకు అని. చాలా కష్టపడి అయితే ట్రై చేసాము. ఏదో మాకు తెలిసిన వరకు, అంటే మాకు వీలైనంత వరకు అయితే తీసామన్నమాట. చూడండి వీడియో కంప్లీట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.